శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. బ్రాహ్మణ కుల భూషణులైన మనమందరము ఈ జీవితంలో యోగం యొక్క సర్వశ్రేష్ఠ ఆనందమును పొందాలి. దీనికోసము స్వయమును సంతోషము మరియు నశాతో ఉంచడము ఎంతో అవసరము. కొద్దిగా ఆలోచించండి, ఈ జన్మలో ఈ కళ్ళతో ఏమేమి చూశాము అని. భగవంతుడే ఈ భూమిపై అవతరించడము చూశాము, మహావాక్యములు ఉచ్చరించడము చూశాము, సత్యగీత జ్ఞానము వినిపించడము చూశాము. చూడడమే కాదు, మనమే సన్ముఖంగా కూర్చొని పరమాత్ముడు చెప్పేది వింటూ ఉన్నాము. తన కర్మలు చేసే పద్ధతి చూశాము, పిల్లలకి ప్రేమని ఇవ్వడము చూశాము, ఆత్మలో శక్తి నింపడము చూశాము, అందరినీ అలంకరిస్తూ కూడా చూశాము. ఇలా మనము పావనమయ్యాము, మన కళ్ళు తృప్తి చెందాయి. ఇదే సంతోషము మరియు నశాతో తన జీవితమును ఆనందమయం చేసుకోవాలి. 4 యుగాల్లోనూ ఎప్పుడూ చూడనిది ఈ అంతిమ జన్మలో చూశాము. మనకి సద్వివేకము ప్రాప్తించినది, మనకి 3 లోకములు 3 కాలముల జ్ఞానము ప్రాప్తించినది. మనము ఎంతో భాగ్యశాలులము. ఇదే నశాతో ఉంటే మన బుద్ధి ఎంతో చక్కగా ఏకాగ్రమవుతుంది. సహజంగా యోగయుక్తముగా ఉండగలుగుతాము. యోగయుక్తంగా ఉండలేనిది ఎవరు అంటే, రోజంతా విషయాల్లో ఎక్కువగా, మాటలలో ఎక్కువగా గడిపేవారు. మాటలు విశేషంగా ఎక్కువగా మాటలలోనే కాలము గడిపేస్తారు. ఎక్కడైతే విషయాలు అనగా బాత్ ఉంటాయో అక్కడ బాప్ అనగా బాబా ఉండరు. ఎందుకనగా బుద్ధి ఆ విషయాల చింతనతోటే నిండి ఉంటుంది. ఇక ఆ బుద్ధిలో భగవంతుడిని నిలపడానికి ఖాళీనే ఉండదు. ఎవరైతే యోగిగా అవ్వాలనుకుంటున్నారో వారు ఇలాంటి విషయముల నుండి స్వయమును ముక్తులుగా చేసుకోవాలి. అలాగే 2వ విషయము మోహ మమత్వములు. ఇది పెద్ద మాయ, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. మనుషులంతా దీనిలోనే మునిగి ఉన్నారు. కొంతమందికి తమ ధన సంపదలపై ఆసక్తి లేక మమత్వము ఉన్నది. కొంతమందికి మనుషులపై అనగా తమ పిల్లలు, మనవరాళ్ళు, మనవళ్ళు, బంధువులపై ఎంతో ఆసక్తి లేక మోహము ఉత్పన్నమవుతున్నది. ఈ మోహము ఎంతగానో విసిగిస్తున్నది, దుఃఖపెడుతున్నది. ఈ మోహమే మధురమైన విషముగా మారినది. మరి ఇది ఎలా తయారైనది అంటే, దానిని వదలలేరు, అలాగే ఉంచలేరు. కానీ బాబా ఈ మోహము నుండి మనల్ని విడిపించారు. ఎందుకనగా ఇప్పుడు మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి. మోహ మమత్వములు, ఆకర్షణలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి. మోహ మమత్వములలో చిక్కుకొని ఉంటే తిరిగి వెళ్ళడము కష్టమవుతుంది. ఆత్మ ఈ దేహములోనే చిక్కుకొని ఉంటుంది. ఎంతకాలము చిక్కుకొని ఉంటే అంతగా అతి కష్టము అనుభవం అవుతుంది. మోహము దుఃఖదాయకము, ప్రేమ సుఖదాయకము. చాలా మంది మోహము వదలడము ఎలా అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మోహము వదిలేస్తే పిల్లల పాలన పోషణ ఎలా చేయగలము అని అడుగుతారు. అంతేకాని వారికి మోహము వేరు, నిర్మల ప్రేమ వేరు అనేది అర్థమవ్వడము లేదు. ఆత్మిక స్నేహము వేరు మరియు దేహిక మోహము వేరు. మోహం యొక్క సంబంధము దేహముతో, ప్రేమ యొక్క సంబంధము ఆత్మతో ఉంటుంది. కావున అందరూ ఎవరైతే నిర్మోహిగా అవ్వాలనుకుంటున్నారో వారు ఆత్మిక ప్రేమను ధారణ చేయాలి. దీనికోసము ఆత్మిక దృష్టిని కూడా అభ్యాసం చేయాలి. ఎవరితో మోహము ఉన్నది అనుకుంటున్నామో, తన పిల్లలైనా లేక వారి పిల్లలైనా, అటువంటి వారందరి యందు దృష్టి ఎలా ఉండాలి అంటే, వీరందరూ ఆత్మలు. ఈ అంతిమ జన్మలో మన వద్ద ఉన్నారు. దీనికి ముందు జన్మలో మరొక పరివారములో ఉండేవారు. దానికంటే ముందు జన్మలో ఇంకేదో పరివారములో. ఇప్పుడు మనము వీరికి తల్లిదండ్రులుగా అయ్యాము.
ఇంతకు ముందు జన్మలో ఇంకెవరో తల్లిదండ్రులు. ఈ విధంగా మనలో ఆత్మిక భావము పెరుగుతూ ఉంటుంది. చాలా చక్కటి అనుభూతి నిర్మోహిగా అయ్యేందుకు కలుగుతుంది. నిర్మోహిగా అవ్వాల్సిందే, ప్రేమగానైనా లేక శిక్షలు అనుభవించైనా. ఇప్పుడు నిర్మోహిగా అవుతే జీవిత సుఖము బాగా అనుభవమవుతుంది, దుఃఖము సమాప్తమవుతుంది. ఇతరులకి కూడా సుఖము పంచగలుగుతాము. యోగయుక్తంగా అవ్వడంలో ఎంతో సహయోగము లభిస్తుంది. కావున ఈ రోజంతా అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తూ వారికి శ్రేష్ట వైబ్రేషన్స్ ఇద్దాము. నేను విశ్వ కళ్యాణకారిని, పూర్వజుడను. ఈ స్వమానము గుర్తు చేసుకుంటూ అందరినీ ఆత్మగా చూద్దాము. గంటకి ఒకసారి ఈ అభ్యాసము తప్పకుండా చేద్దాము. ఆత్మనైనా నా నుండి కిరణములు వెలువడి వీరందరిపై ఆత్మలపై పడుతూ ఉన్నాయి. ఇలా చక్కగా అభ్యాసం చేస్తే ఇది ఎంతో సుఖదాయకమవుతుంది. చిత్తమునకు విశ్రాంతి లభిస్తుంది, మనసు ఏకాగ్రమవుతుంది. ఓం శాంతి.